కదా. అంటే పులి అయితే గడ్డి తినదు కదా, పులి ఏం తింటుంది, జంతువులను తింటుంది. వాళ్ళకు ఒక థాట్ వచ్చిందంట, ఏమని, పులి అయితే గడ్డిని తినదు, జంతువులను తింటది అని వాళ్ళు గమనించిందంట. అని ఆలోచించారు. ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించారు. ఆ రైతులు గ్రహించిందంట, ఇందులో ఏదో మోసం ఉంది, పులి గడ్డి తినదు అని గ్రహించారంట. రైతులు అందరూ కలిసి ఒకనాటి రాత్రి పులితోలు కప్పుకున్న గాడిదపై కర్రలు విసిరారు. అందరూ రాత్రి వేళ అది గడ్డి తినడానికి వెళ్తుంది కదా పొలాలకి. రైతులు అందరూ దాని మీదకి కర్రలు విసిరారంట. వాళ్ళు గ్రహించారు కదా, దానిపై కర్రలు విసిరారంట. ఆ దెబ్బలకు అది ఓండ్ర పెట్టింది, అంటే అరిసిందంట. మనం దెబ్బలు ఇట్లా కొడుతుంటే మనం అరుస్తాం కదా, అట్లా అది అరిసిందంట. అది గాడిద అని తెలుసుకున్న రైతులు దానిని కొట్టి చంపేశారంట. అంటే అది ఇప్పుడు అరుస్తే తెలుస్తుంది కదా మనకి, ఇప్పుడు కోడి అయినా మేక అయినా ఇట్లా అరుస్తే మనకి సౌండ్స్ తెలుస్తాయి కదా, అట్లా గమనించారంట. నీతి చూసారా, మోసం మర్చి ఎవరిని మోసం చెయ్యలేము, అంటే వేషం మరిచి మోసం ఎవరిని చెయ్యలేమంట.